హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో మేము రిటర్న్ హైదరాబాద్కి రావడానికి ఇంకా 1.5 డే ఉందన్నమాట సాలిడ్గా. సో అదంతా మేము ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాం అన్నది ఈ వ్లాగ్లో చూపిస్తా. సో ముందు రోజు గజస్తంభం ఓపెనింగ్ అండ్ ఆల్సో చాలామంది రిలేటివ్స్ ఉన్న ఇంట్లో. సో నెక్స్ట్ డేకి కొంచెం ఫీవరిష్గా అనిపిస్తుంది అనమాట అందరికీ. అయినా సరే మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలని చెప్పి పూరి ఇంకా ఆలు కుర్మా వేసుకున్నాం. అండ్ నేను ఫర్ ద ఫస్ట్ టైం అసలు నాటుకోడి ఎట్లా వండుతారు అన్నది చూసిన అనమాట. విల్ ట్రై ఎప్పుడైనా. సో ప్రాసెస్ అయితే సింపుల్గానే ఉంది, కాకపోతే పీసెస్ ఉడికినా లేదా అని చాలాసేపు చూసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో నేను నా లైఫ్లో ఫస్ట్ టైం వాటర్ ఫాల్స్ చూసిన. ఐ వాజ్ లైక్ లిటరలీ సో హ్యాపీ. సో మీరు అదంతా ఫర్దర్గా చూస్తారు. అండ్ ఆల్సో ఒక టెంపుల్ విజిట్ అదంతా ఉన్నాయి అనమాట. అండ్ ఓల్డ్ వీడియో చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి చూసేయండి. ఐ హోప్ ఈ వ్లాగ్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తా, బికాజ్ ఇంటికి వెళ్ళిన తర్వాత లైక్ రాఖీ సెలబ్రేషన్స్ అండ్ ఆల్సో వరలక్ష్మి వ్రతం అన్నీ లైన్గా ఉన్నాయి కదా. సో అవి ఫస్ట్ పోస్ట్ చేస్తా అనుకుంటున్నా. సో లెట్స్ సీ ఎట్లయితుందో. సో ఇంక ఇక్కడైతే రైడ్ స్టార్ట్ చేసేసినాం అనమాట. మరీ ఆఫ్టర్నూన్ కాకుండా ఈవినింగ్ కాకుండా స్టార్ట్ అయినాం, సో దట్ మరీ ఎండ కొట్టదు అండ్ మరీ చల్లగా ఉండదు అని చెప్పి. అండ్ నైట్ వరకు మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేయాలన్నమాట. యాక్చువల్లీ చిన్నతే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సో ఎర్లీగా రావాలి అని చెప్పి కొంచెం ఎర్లీగా బయలుదేరినుండి. అండ్ అప్పుడు మేము వెళ్ళిన టైంలో నాగార్జున సాగర్ గేట్స్ ఓపెన్ ఉన్నాయి అన్నారు, కానీ మేము వెళ్ళిన టైంకి అస్సలు ఓపెన్ లేవన్నమాట. ఐ వాజ్ రియలీ డిసప్పాయింటెడ్. ఒక్కటి కూడా ఓపెన్ లేకుండే. సో ఆ 2 days ముందే ఓపెన్ ఉన్నాయని చెప్పారు అండ్ 2 days తర్వాత ఓపెన్ లేవు. సో ఇక్కడ ఎత్తిపోతలు వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా, అదే అనమాట నేను చూసింది. సో అది క్లోజ్ చేస్తారు అని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాతకి మళ్ళీ నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళి ఆగినాం అనమాట. సో దిస్ వాజ్ సో బ్యూటిఫుల్. అసలు చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వాటర్ ఫాల్స్ చూడడం కాబట్టి నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇన్ లైవ్ నేను చూడడం ఫస్ట్ టైం. ఆబ్వియస్లీ ఇంకా రీల్స్లో వీడియోస్లో చూసే ఉంటాం, కానీ ఒరిజినల్గా చూడడం దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం. నాకు ఆ లొకేషన్ అదంతా చాలా నచ్చింది. మీరు ఎవరైనా విజిట్ చేసిరా లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో ఇంకా అక్కడ కొంచెమే టైం స్పెండ్ చేసినాం అనమాట, బికాజ్ ఎక్కువ చేయడానికి కూడా ఏం లేదు. అండ్ దేర్ వర్ లాడ్ ఆఫ్ మంకీస్. అసలు ఏది ఉంటే అది గుంజుకుంటుండే. ఐఎమ్ లైక్ నాకు ఫోన్ వద్దు ఏం వద్దు నేను ఏం పట్టుకోను అన్నట్టుండే. సో ఇంక ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ గేట్ వెళ్ళడం. అండ్ ఐ నో హెల్మెట్ యూజ్ చేయాలి అని చెప్పి రోడ్ అంతా కొంచెం ఖాళీగా ఉంది కదా అని చెప్పి అప్పుడే తీసినారనమాట. అండ్ నేను కూడా ఎక్కువసేపు ఏం వీడియో షూట్ చేయలేదు, చాలా లిమిటెడ్ టైమే షూట్ చేసేసిన. సో వాటర్ ఫాల్స్ మాత్రం చాలా బాగుంటాయి లిటరలీ. సో ఇంకా నాగార్జున సాగర్ ఇస్ లైక్ డ్యామ్ కదా, అంతా చూసినా లోపల వాళ్ళకి వెళ్ళినాం, కాకపోతే గేట్స్ ఓపెన్ లేవన్నమాట. అండ్ గేట్స్ ఓపెన్ ఉంటే దట్ యూస్ టు బి సో గుడ్ అని అనిపించింది, మోర్ దాన్ ఇట్లా చూసేది కన్నా. సో ఇంకా కొంచెం ఎండ్లో తిరిగినాం కాబట్టి ఆరెంజ్ జ్యూస్ తాగేసినాం, విచ్ ఇస్ మై ఫేవరెట్. అండ్ ఇంకా రైడ్ ఇట్లా అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఆల్సో బ్యాక్ వాటర్స్ దగ్గరికి కూడా వెళ్ళినట్టున్నాము. సో మీరు ఫర్దర్గా చూస్తారు. ఇంక అట్లా వచ్చిన ప్లాన్ కాస్త ఫ్లాప్ అయింది. యాక్చువల్లీ చూసుకొని రావాల్సింది ఓపెన్ ఉన్నాయా లేవా అని చెప్పి, బట్ మేము చూసుకోలేదు. అండ్ చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఆ రోజు నేను ఏం షూట్ చేయలేదు. సో ఇది నెక్స్ట్ డే. సో మా ఊళ్ళో గజస్తంభ ప్రతిష్ట అండ్ ఆల్సో టెంపుల్ ఓపెనింగ్ జరిగింది కదా, సో ఆ టెంపుల్కి వెళ్ళాం, దర్శనం చేసుకుందాము అని చెప్పేసి. సో ఆ వ్లాగ్స్ చూడకపోతే డెఫినెట్గా చూడండి, చాలా బాగుంటాయి. అండ్ టెంపుల్ వాజ్ సో గుడ్ అనమాట. అంటే అప్పుడే ఓపెన్ చేసి కదా, ఫ్రెష్ ఫీలింగ్ అదంతా ఉంది. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఈరోజే వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం సైమల్టేనియస్గా ప్యాకింగ్ కూడా చేస్తున్నాయి, అందుకే ఫుల్ ఫ్లెజ్గా వ్లాగ్ షూట్ చేయలే అనమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి గరిపల్లి వెళ్ళే ప్లాన్ ఉండే అనమాట. వచ్చిన ప్రతిసారి కాకపోయినా అట్లీస్ట్ ఇయర్లీ ఒక 2 times 1 time అయితే డెఫినెట్లీ విజిట్ చేసాం ఈ టెంపుల్కి. సో లాస్ట్ 3 years నుంచి 3 times నేనైతే డెఫినెట్లీ వెళ్ళినా. అండ్ అత్తమ్మ వాళ్ళు కొంచెం కంపారిటివ్లీ ఎక్కువ వెళ్తారు అనమాట, సో అక్కడే ఉంటారు కాబట్టి. అండ్ ఈ టెంపుల్ వీక్ మొత్తం ఓపెన్ ఉండదు. సో ట్యూస్డే అండ్ సాటర్డే 2 days ఓపెన్ ఉంటుంది. అండ్ దట్టు ట్యూస్డే రోజు చాలామంది వస్తారనమాట దర్శనం చేసుకోవడానికి. ఈ టెంపుల్కి అయితే ఒక స్టోరీ ఉంది అండ్ మా అత్తయ్య అయితే చాలా నమ్ముతారు. సో ఇంకా దాని తర్వాత
దట్ వర్క్డ్ అవుట్ యాక్చువల్లీ, అందుకనే నమ్ముతారు. సో ఇంకా మేము మంచి దర్శనం చేసేసుకొని ఇంకా అక్కడే పరమాన్నం చేసేసుకొని దేవుడికి పెట్టేసి మేము కూడా తినేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఈ పార్ట్కి ఒక 10:30 అట్లా అవుతుంది, 10:30, 11 అట్లా అవుతుంది. సో ఇంకా డబ్బున వెళ్ళి ప్యాక్ చేసేసుకొని రిటర్న్ అయిపోవాలి. అండ్ ఇక్కడ మా కృతి గారి మస్తీ అంతా స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పటివరకు అసలు రాంది వచ్చి హక్ తీసుకొని నా మీద కూర్చుంది అట్లా, బికాజ్ వెళ్ళిపోతున్నామని తెలిసింది కదా. సో ఇంకా లంచ్ చేసేస్తున్నాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ అయిపోయినాయి. అండ్ కొంచెం మా కృతి గారి నాటకాలు చూసేయండి ఇక్కడ నుంచి. ఇంకా అట్లా వన్ లాస్ట్ టైం మిర్యాలగూడలో రైడ్కి వెళ్ళేసి వచ్చి అండ్ మా కృతి గారిని నిద్రలోంచి లేపి ఫోర్స్ఫుల్గా బాయ్ చెప్పించుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఈసారి మిర్యాలగూడ ట్రిప్ ఇట్లా ఎండ్ అయింది. ఇక్కడ వరకు నా వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్ట్ ఉంటే ఓల్డ్ వ్లాగ్స్ కూడా చూసేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్.